హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మన స్టూడియోలో అన్ని 32" టీవీస్ అయితే ఉన్నాయి. ఒక 5 టీవీస్ ఉన్నాయి. ఒక టేబుల్ మీద పట్టలే కింద పెట్టాను. సో మార్కెట్లో చూసుకుంటే మనకు చాలా బ్రాండ్స్ నుంచి చాలా టీవీస్ అయితే ఉన్నాయి ఈ 32 సైజ్లో. వాటన్నిటిలో బెస్ట్ రివ్యూస్, బెస్ట్ రేటింగ్స్, మోస్ట్ సెల్లింగ్ ఇవన్నీ జల్లడబడితే మాకు ఈ 5 టీవీస్ అయితే వచ్చాయి. ఈ 5 టీవీస్ని మేము చాలా రోజుల నుంచి, నియర్లీ 2 months 3 months నుంచి అయితే వీటన్నిటిని టెస్ట్ చేస్తున్నాము. వీటన్నిటి మధ్యలో కంపారిజన్స్ కూడా చేసాము. ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా ఏ టీవీలో ఏముంది, ప్లస్లో ఏమున్నాయి, మైనస్లో ఏమున్నాయి, ఏ టీవీ ఎవరికి సెట్ అవుతుంది, అసలు 32" టీవీ కొనే ప్లాన్ ఉంటే మీకు వీడియో పక్కా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకుండా ముందు దీంట్లో ఏ ఒక్కటి కూడా బ్రాండ్ స్పాన్సర్డ్ అయితే కాదు. అన్ని టీవీస్ కూడా నేను పర్సనల్గా పర్చేస్ చేసి టెస్ట్ చేసి దాని తర్వాతనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వీడియో అనేది క్లియర్ కట్ ఉంటుంది. బట్ ఇన్ని టీవీస్ కొని వాటిని టెస్ట్ చేసి ఇట్లా వీడియో చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. చాలా టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ వీడియో మొత్తం చూసినాక మీకు మంచిగా అనిపించి మీకు టీవీ కొనడంలో హెల్ప్ అయితే మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ అట్లాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టీవీ చూసుకుంటే VW ఫ్రేమ్లెస్ 32" ఆండ్రాయిడ్ టీవీ. ఇది మోస్ట్ అఫోర్డబుల్ టీవీ అని చెప్పొచ్చు. మన లిస్ట్ లో చూసుకుంటే రెగ్యులర్ గా 7,500 రూపీస్ వరకు ఉంటుంది కాన్స్టెంట్ ప్రైస్ ఇది. బట్ మాక్సిమం టైమ్స్ ఇది మనకు 7,000 అండర్లోనే వస్తుంది, బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని. ఇది మనకు డిజైన్ చూసుకుంటే కూడా ఫ్రంట్ అంతా బెజల్లెస్ డిజైన్ తోని చూడడానికి చాలా క్లాస్ అనిపిస్తుంది. బిల్డ్ మనకు మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ అయితే యూజ్ చేశారు. ప్రైస్ కి తగ్గట్టే ఉంటుంది బిల్డ్. రిమోట్ చూసుకుంటే మనకి ఇది పెద్ద రిమోట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వచ్చే కొత్త టీవీస్ లెక్కనైతే లేదు. రిమోట్ కొంచెం ఓల్డ్ అనిపించింది. అండ్ ఇది బ్లూటూత్ రిమోట్ అయితే కాదు, టీవీ బ్లూటూత్ కి సపోర్ట్ చేయదు. ఇది నార్మల్ IR రిమోటే. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకు A+ గ్రేడ్ ప్యానెల్ అయితే యూజ్ చేశారు. 720p ప్యానెల్. మనకు డిస్ప్లే చాలా బ్రైట్ ఉంది. ఈవెన్ నేను సన్లైట్ పక్కన పెట్టి కూడా చూసిన డిస్ప్లే అయితే నాకు బ్రైటే అనిపించింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మనకి చాలా షార్ప్ ఉంది డిస్ప్లే. నాకు డిస్ప్లేలో కొంచెం మైనస్ అనిపించింది ఏమన్నా ఉందంటే కలర్స్ కొంచెం అండర్ సాచురేట్ అయితే అవుతున్నాయి. సో మరీ మనకు బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అయితే దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయరు. బట్ మనం వివిడ్ మోడ్ పెట్టుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. బట్ కన్సిడరింగ్ ది ప్రైస్ మాత్రము మిమ్మల్ని పిక్చర్ క్వాలిటీ అయితే సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ దీంట్లో మనకు మాక్సిమం OTTs కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. ఇది మనకు ఆండ్రాయిడ్ అయితే కాదు, కంప్లీట్ ఆండ్రాయిడ్ అయితే కాదు. దీంట్లో మనకు ప్లే స్టోర్ అయితే ఉండదు. వీళ్ళ క్లౌడ్ స్టోర్ అండ్ వీళ్ళ VW స్టోర్ అయితే ఉంటుంది. దాంట్లో మాక్సిమం OTT సపోర్ట్ అయితే ఉంది. స్టార్టింగ్ నేను టీవీ తీసుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ అయితే లేకుండే. బట్ రీసెంట్ టైమ్స్లో మనకు నెట్ఫ్లిక్స్ కూడా దీంట్లో వస్తుంది. ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్, ఆహా, మనకు మాక్సిమం OTT యాప్స్ కూడా దీంట్లో వర్క్ అయితే అవుతాయి. దీంట్లో మనకు మాక్సిమం అన్ని పోర్ట్స్ ఇచ్చారు. బట్ ఒక ఆప్టికల్ పోర్ట్ అయితే లేదు. ఇందులో మనకు 20W అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. నేను మూవీస్ చూసాను, సాంగ్స్ విన్నాను. స్పీకర్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, డీసెంట్. మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మోర్ దెన్ 80% పెట్టుకున్నప్పుడు మనకు డిస్ట్రాక్షన్ అయితే క్లియర్ గా వినిపిస్తుంది. ప్రైస్ పరంగా దీని పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ టీవీ బాక్స్ లోనే మనకు వాల్ మౌంట్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ముందు చెప్పినట్టు దీంట్లో మనకు బ్లూటూత్ సపోర్ట్ లేదు. అండ్ ఇది సింగిల్ బ్యాండ్ వైఫై కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 2.4 GHz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా నాకు ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ చూసుకుంటే మాక్సిమం 720p లోనైతే మనము చూడవచ్చు. సో యాప్ UI మనకు ఆండ్రాయిడ్ లెక్కనైతే అనిపించదు, కొంచెం డిఫరెంట్ గానైతే ఉంటుంది. ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్ ప్రైమ్ చూసేటప్పుడు కొంచెం డెస్క్టాప్ మోడ్ లో ఓపెన్ అయినట్టు అనిపించినాయి నాకు యాప్స్. కంటెంట్ వాచింగ్ కి మరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పర్లేదు, OTT కంటెంట్ అయితే చూడొచ్చు. అండ్ ఈ VW టీవీలో మనకు 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి 32S 2020 మోడల్ అండ్ ఇంకొకటి 32FI, ఇది 2024 మోడల్. నా దగ్గర ఉన్నది 32S. 2 టీవీస్ కి మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏముండవు. సో రెండిటికి డిఫరెన్స్ నేను డిస్ప్లే మీద ఇస్తాను. అండ్ రెండిట్లో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్ని అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 7,000 ఉండి ఇంట్లో సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని చూస్తాను, అప్పుడప్పుడు OTTలో చూస్తాను, లేదా CCTVకి యూజ్ చేస్తాను. నాకు తక్కువ బడ్జెట్ లో ఒక మంచి టీవీ కావాలంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే సేమ్ మనకు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో ఈ VW తో పాటు మనకి ఇంకొక టీవీ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ Y1S ఆర్ Y1A, రెండు కూడా సేమే. అమెజాన్ లో ఒక పేరు, ఫ్లిప్కార్ట్ లో ఒక పేరు అయితే ఉంటుంది. దీని ప్రైస్ మనకు 8,500 రూపీస్ వరకు అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా మనకు మెటల్ బిల్డ్ తోనైతే వస్తుంది. అండ్ దీంట్లో రిమోట్ చూసుకుంటే మనకు బ్లూటూత్ రిమోట్ అయితే కాదు, టీవీ కూడా మనకు బ్లూటూత్ కి అయితే సపోర్ట్ చేయదు. అండ్ 16W స్పీకర్ తోనే వస్తుంది.
ఆడియో క్వాలిటీ కూడా నాకు కొంచెం తక్కువ అనిపించింది. మరి చిన్న రూమ్ అయితే ఓకే, బట్ పెద్ద రూమ్స్కి అయితే ఇది పనిచేయదు. అండ్ డిస్ప్లే ప్యానల్ చూసుకుంటే బాగుంది, మనకు డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ అండ్ ఆల్ బాగానే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం తక్కువ బ్రైట్ అనిపించింది నాకు, VWతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ బ్రైట్నెస్తో అయితే ఉంది. అండ్ దీంట్లో మేజర్గా నాకు మైనస్ అనిపించింది యాప్ సపోర్ట్. ఇది లైనక్స్ OS తోనే వస్తుంది. దీంట్లో మనకు OTT యాప్స్ ఉన్నాయి, కాకపోతే నెట్ఫ్లిక్స్ లేదు, హాట్స్టార్ లేదు, కొన్ని అయితే దీంట్లో మైనస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఇది తక్కువ ప్రైస్లో వస్తే, ఈ VW కన్నా తక్కువ ప్రైస్లో వస్తే దీన్ని తీసుకోండి, లేదంటే మాత్రము దీనికన్నా VW అయితే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. దీన్ని స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే Hisense E43N. ఇది రీసెంట్గా లాంచ్ అయింది, మనకు 2024 సెప్టెంబర్లో అట్లనైతే లాంచ్ అయింది. 11,500 అనేది వస్తుంది. ఇది మనకు గూగుల్ OS తోనైతే వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు బెజల్స్ థిన్గా ఉంటాయి, చూడడానికి క్లాస్ అయితే ఉంది. కింద కొంచెం థిక్ బెజల్ ఉండి Hisense బ్రాండింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు మెటల్ బిల్డ్ తోనే వస్తుంది. సో డిజైన్ చూడడానికి ఓవరాల్ గా బాగుంటది అని చెప్పొచ్చు. పోర్ట్స్ విషయానికి వస్తే మనకు మాక్సిమం అన్ని పోర్ట్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనము పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది A+ గ్రేడ్ LED ప్యానెల్, HD LED ప్యానెల్ తోనైతే వస్తుంది. HDR10 కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, కలర్స్ మంచిగా వస్తున్నాయి, సాచురేషన్ వెల్ బ్యాలెన్స్డ్ అనిపించింది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా నాకు బాగానే అనిపించింది. నేను ఈవెన్ విండో పక్కన కూడా పెట్టి చూసాను, విజిబుల్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో ఫుల్ HD కంటెంట్ ని HDR లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్ లో మాక్సిమం 1080p HDR 60 FPS వీడియోస్ లో సపోర్ట్ చేస్తుంది. మేజర్ ల్యాగ్స్ అయితే నేను ఏం నోటీస్ చేయలేదు. సో యూట్యూబ్ లో, నెట్ఫ్లిక్స్ లో, ప్రైమ్ లో వీటన్నిటిలో వీడియోస్ అయితే నేను చూశాను. అండ్ ఇది మనకు 30 వాట్ స్పీకర్ తోనే వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, DTS వర్చువల్ X సపోర్ట్ తోనే వస్తుంది. స్పీకర్ లౌడే ఉన్నాయి, కాకపోతే నాకు 30 వాట్ రేంజ్ అయితే నాకు అనిపించలేదు, ఒక 20 వాట్ లెక్కనైతే అనిపించింది. ఇది బ్లూటూత్ 5.0 అండ్ Wi-Fi 5 డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో వస్తుంది. టీవీతో పాటు మనకు బ్లూటూత్ రిమోట్ కూడా వస్తుంది, గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ అవుతుంది. రిమోట్ అయితే చాలా క్యూట్ గా ఉంది, చిన్నగా ఎంత కావాలో అంతే ఇచ్చారు, ఎక్స్ట్రా కీస్ ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ అయితే చేయలేదు. నాకు రిమోట్ చాలా బాగా అనిపించింది. ఇది గూగుల్ OS బేస్డ్ ఆన్ Android 11 తో వస్తుంది. మాక్సిమం యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకు. అండ్ యూసేజ్ లో కూడా నాకు బాగానే అనిపించింది. తక్కువ బడ్జెట్ లో ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ విత్ గుడ్ స్పెక్స్ అండ్ గూగుల్ OS తోని ఒక టీవీ కావాలంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. టీవీ చూసుకుంటే TCL S5500AF. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 11,500 వరకు అయితే ఉంటుంది. అండ్ ఆఫర్స్ టైంలో ఇది అండర్ 10,000 రూపీస్ లో కూడా వస్తుంది. ఈ బడ్జెట్ లో ఏ టీవీలో కూడా మనకు ఫుల్ HD ప్యానెల్ అయితే లేదు. సో ఈ టీవీలో మనకు ఫుల్ HD ప్యానెల్ అయితే వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే సేమ్ మనకు అన్ని టీవీస్ లానే కొంచెం బెజల్లెస్ డిజైన్ తోనైతే ఉంటుంది. కింద TCL బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు మొత్తం మెటల్ బిల్డ్ తో వస్తుంది. జస్ట్ మనకు అక్కడ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో కూడా మనకు సింగిల్ USB అయితే ఉంది, రిమైనింగ్ పోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి. రిమోట్ చూసుకుంటే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, IR రిమోట్. ఇది టీవీ బ్లూటూత్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ముందు చూసుకుంటే ప్రీవియస్ గా ఇన్ కేస్ మనం రిక్వెస్ట్ చేస్తే ఫ్రీగా TCL వాళ్ళు మనకు బ్లూటూత్ రిమోట్ అయితే రీప్లేస్ అయితే చేసేవాళ్ళు. బట్ రీసెంట్ గా వాళ్ళ పాలసీస్ చేంజ్ అని అంట. నేను ఒక 2 months అయితే వాళ్ళు ఎంటబడినా, అయినా కూడా వాళ్ళు రిమోట్ అయితే రీప్లేస్ అయితే చేయలేదు. స్టార్టింగ్ చేస్తా అన్నారు, తర్వాత రీప్లేస్ అయితే చేయలేదు. ఇన్ కేస్ రిప్లేస్మెంట్ కావాలంటే ఎక్స్ట్రా 800 రూపీస్ పే చేయనంట. 800 పే చేస్తే కొత్త రిమోట్ ఇచ్చి బ్లూటూత్ ఇది తీసుకొని వెళ్తారంట. సో రిమోట్ మాత్రం నాకు చాలా పెద్దగా అనిపించింది, చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. సో ఇది ఒక్కటి నాకు మైనస్ అయితే అనిపించింది. IR రిమోట్ ఇది. ఇందులో A+ గ్రేడ్ ఫుల్ HD ప్యానెల్ యూజ్ చేశారు. HDR10 కి సపోర్ట్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ లో ఫుల్ HD ప్యానెల్ అంటే కొంచెం రేరే. ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్నిట్లో కూడా HD ప్యానెల్ ఉంది, బట్ ఇది మాత్రం మనకు ఫుల్ HD ప్యానెల్ తో వస్తుంది. మనకు మార్కెట్ లో దొరికే బడ్జెట్ QLEDs తో కంపేర్ చేస్తే, ఎంట్రీ లెవెల్ QLEDs తో కంపేర్ చేస్తే ఇది ఫుల్ HD ప్యానెల్ ఫార్ బెటర్ అని చెప్పొచ్చు. ఈ టీవీలో కలర్స్, కాంట్రాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటాయి. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియోలో మాక్సిమం 1080p HDR లో మూవీస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ప్లేబ్యాక్ కూడా స్మూత్ గా ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇది రియల్ ఫుల్ HDనా లేకపోతే HD ప్యానెలా, ఇంత తక్కువ ప్రైస్ లో వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది. నేను రీసెంట్ గా ఫుల్ రివ్యూ చేశాను కదా, ఒకవేళ చూడకపోతే చూడండి, ఐకార్డ్స్లో ఇస్తా దీనికి సంబంధించిన వీడియో. దాని కిందనైతే అడుగుతున్నారు ఇది ఫుల్ హెచ్డీనా లేకపోతే హెచ్డీనా అని చెప్పేసి. ఇది 100% ఫుల్ హెచ్డీనే. మేము సైడ్ బై సైడ్ కూడా కంపేర్ చేసి చూసాము. నా దగ్గర ఉన్న వేరే టీవీస్తోని 4 టీవీస్తో సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేశాను. మీకు యూఐలో కనిపించదు డిఫరెన్స్, యూఐ రెండు కూడా సేమ్ అనిపిస్తాయి. అండ్ మీరు ఇన్ కేస్ డెవలపర్ యాప్స్లో చూసినా కూడా ఇది 720కి అయితే దీన్ని లాక్ చేశారు. ఎందుకంటే యూఐ 720 కన్నా ఎక్కువ ఉంటే ప్రాసెసర్ లోడ్ ఆపలేదు. ప్రాసెసర్ అండ్
దీన్ని హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కొంచెం ఎక్కువ పవర్ కావాలి, అందుకే దాన్ని అయితే 720pకి అయితే లాక్ చేశారు. బట్ మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ లేదా మీ దగ్గర ఏమన్నా డెస్క్టాప్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా కనెక్ట్ చేసి చూస్తే మీకు పిక్సెల్ డెన్సిటీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో హెచ్డీకి ఫుల్ హెచ్డీకి ఈజీగా మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మనం సైడ్ బై సైడ్ అయితే ల్యాప్టాప్లో HDMI కనెక్ట్ చేసాము. సో మీరు ఒక్కసారి పిక్చర్ క్వాలిటీ చెక్ చేయొచ్చు, ఈజీగా అర్థమైపోతుంది పిక్సెల్స్. మీరు ఇక్కడ చూడండి పోకో X7 Pro ఎట్లా కనిపిస్తుంది దీంట్లో చూడండి, దగ్గరకు పెట్టాను. అదే మీరు ఇప్పుడు దీంట్లో చూడండి TCLలో ఎట్లా కనిపిస్తుందో చూడండి. అండ్ మీద పోకో అండ్ ఆల్ మొత్తం మీద కూడా చూడండి మీరు ఒకసారి, ఇక్కడ చూడండి ఎట్లా పిక్సలేట్ అయిపోయిందో ఈ పోకో ఈ టెక్స్ట్ పైన టెక్స్ట్ అంతా కూడా. దీంట్లో మాత్రం మనకు ఫుల్ హెచ్డీ ప్యానలే ఉంది. అండ్ మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు పిక్చర్ మీద సైడ్ బై సైడ్. సో మీకు కూడా కొంచెం ఐడియా అయితే వస్తుంది. అండ్ ఈ టీవీ మనకు 24 వాట్ స్పీకర్ తో వస్తుంది, విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంది, చాలా లౌడ్ ఉందని చెప్పొచ్చు. మూవీస్ చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ టీవీలో బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది. అయినా కూడా బాక్స్ లో మనకు IR రిమోట్ ఇచ్చారు. ఇందాక చెప్పినట్టు గూగుల్ అసిస్టెంట్ కూడా ఈ రిమోట్ అయితే ఉండదు. నాకు దీంట్లో మేజర్ గా మైనస్ అనిపించినాయి రెండే విషయాలు. ఒకటి బ్లూటూత్ రిమోట్ ఇవ్వట్లేదు బాక్స్ లో, మళ్ళీ సపరేట్ గా పర్చేస్ చేయాలి కావాలంటే. అండ్ సెకండ్ ఇది మనకు సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది 2.4 GHz కే. ఇది మనకు 5 GHz సపోర్ట్ అయితే లేదు. ఈ రెండు నాకు మేజర్ గా మైనస్ అనిపించినాయి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో వచ్చే మాక్సిమం టీవీస్ రెడ్మీ 5 టీవీ కానీ హైసెన్స్ కానీ 10,000 అబోవ్ పెడితే అన్నిట్లో కూడా మనకు 5 GHz బ్యాండ్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు రియల్ టైమ్ లో అంత పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇది 4K టీవీ కాదు. సో 4K అయితే మనకు కొంచెం ఎక్కువ కావాలి, 5 GHz అవసరం పడుతుంది. కానీ ఇది మనకు ఫుల్ హెచ్డీ కాబట్టి కంటెంట్ చూసేటప్పుడు నార్మల్గా యూట్యూబ్లో చూసేటప్పుడు ఎప్పుడు కూడా నాకు నెట్వర్క్ పరంగా ఇబ్బంది అయితే అనిపించలేదు. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, స్పెసిఫికేషన్స్ పరంగా దీంట్లో మనకు 5 GHz బ్యాండ్ అయితే లేదు. ఇది ఒక్కటైతే మిస్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ, మనకు ఆండ్రాయిడ్ 11 తోనైతే వస్తుంది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మరీ ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ బడ్జెట్ టీవీస్ అన్ని ఎట్లనైతే పర్ఫామ్ చేస్తాయో అట్లనే ఉంది, బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 1GB RAM అండ్ 8GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. నేను ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, దీంట్లో మనకు ఇంకొక మోడల్ కూడా ఉంది S5500. అది మనకు గూగుల్ టీవీ. ఇది మనకు S5500AF. ఇది మనకు ఆండ్రాయిడ్ టీవీ. గూగుల్ టీవీకి ఆండ్రాయిడ్ టీవీకి డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ మనకు ఒక 1000 రూపీస్ 1500 రూపీస్ వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే గూగుల్ టీవీలో మనకు ఒక ర్యామ్ పెరుగుతుంది. 1.5GB ర్యామ్ ఉంటుంది, దీంట్లో 1GB ర్యామే. దాంట్లో మనకు 16GB స్టోరేజ్ ఉంటుంది, దీంట్లో మనకు 8GB స్టోరేజ్. సో ఈ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఇంకొంచెం పెట్టగలుగుతారు, ఒక 1000 రూపీస్ వరకు ఎక్స్ట్రా అయినా ఓకే అంటే మాత్రం మీరు అది కూడా తీసుకోవచ్చు. గూగుల్ OS విత్ బెటర్ హార్డ్వేర్ తోనైతే వస్తుంది. బట్ పిక్చర్ క్వాలిటీ, రిమైనింగ్ స్పీకర్, ఆడియో క్వాలిటీ ఎవ్రీథింగ్ రెండిట్లో కూడా సేమే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ 5 టీవీ 2024 ఎడిషన్. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 12,000 to 13,000 మధ్యలో అయితే ఉంటుంది. ఆఫర్స్ టైంలో మనకి ఇది ఇంకా తక్కువ ప్రైస్ లోనైతే వస్తుంది. డిజైనింగ్ మనకు అన్ని టీవీస్ లోనే ఉంటుంది, కొంచెం థిన్ బేసల్స్ తోనే చూడడానికి మినిమల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మెటల్ ఫ్రేమ్ తోనే వస్తుంది. పోర్ట్స్ విషయానికి వస్తే మనకు మాక్సిమం అన్ని పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇది మనకు HD LED ప్యానల్. పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. బ్రైట్నెస్ పరంగా నేను ఇందాక చెప్పిన టీవీస్ అన్నిటికన్నా బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు. HDR కంటెంట్ అయినా 400 nits ప్లస్ అయితే వెళ్తుంది ఇది. సో బట్ మీరు బ్రైట్నెస్ మాత్రం కొంచెం తగ్గించుకోండి, లేదంటే కొన్నిసార్లు వీడియోలో బ్రైటెస్ట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇంకా బ్రైట్ చేసి అయితే చూపిస్తుంది. వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు. డిఫాల్ట్ పిక్చర్ ప్రొఫైల్స్ అంత బాగా అనిపించలేదు నాకు. నేను కొంచెం ట్యూనింగ్ చేసుకున్నాను, ఇంకొంచెం బెటర్ అయితే అనిపించింది. సో నేను బెస్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. వన్స్ చెక్ చేయండి. అన్ని టీవీ సెట్టింగ్స్ ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. ఇందులో కలర్స్ బాగా అనిపిస్తున్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ సాచురేషన్ కానీ నాకు బ్యాలెన్స్ అనిపించింది. ఈవెన్ బ్లాక్స్ కూడా మనకు కొంచెం డీప్ అయితే అనిపిస్తున్నాయి కంపేర్ టు వేరే టీవీస్. నైట్ టైం లైట్స్ అన్న ఆఫ్ చేసుకొని చూసేటప్పుడు. ఇందులో 20 వాట్ స్పీకర్ విత్ డాల్బీ ఆడియో అండ్ DTS వర్చువల్ X సపోర్ట్ తో వస్తుంది. సో ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మూవీస్ చూసేటప్పుడు వోకల్స్ కానీ మనకు ఈవెన్ బేస్ కూడా కొంచెం అనిపించింది దీంట్లో నాకు. ఆ వేరే టీవీస్ లో కొంచెం బేస్ అయితే అనిపించలేదు. బేస్ కూడా బాగుంది. ఓవరాల్ గా లౌడ్ ఉంది అండ్ మనకు కొంచెం ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా మూవీస్ చూసేటప్పుడు బాగానే అయితే వస్తుంది. ఇది బ్లూటూత్ 5.1 డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ రిమోట్ తో వస్తుంది. డెడికేటెడ్ గా మనకు రిమోట్ లో అలెక్సా బటన్ కూడా ఇచ్చారు. అది సూపర్ గా వర్క్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 5OS7 బేస్డ్ ఆన్ Android 9 తో వస్తుంది. UI ఎక్సలెంట్ ఉంటుంది. అన్ని యాప్స్ డైరెక్ట్ గా 5TV స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాక్సిమం OTT యాప్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా యూజ్ చేస్తుంటే మాత్రం చాలా స్మూత్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా నేను లాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. యూట్యూబ్ లో 1080p HDR వీడియో 60 FPS లో ప్లే చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా
ఫుల్ హెచ్డి కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో HDR వస్తుంది కానీ ప్రైమ్ వీడియోలో HDR అయితే చూపించట్లేదు. ఫ్యూచర్లో అప్డేట్ త్రూ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకు ఇది ఒక ఆల్రౌండర్ టీవీలో అనేది అనిపించింది. సో నాకు పిక్చర్ క్వాలిటీ బెస్ట్ అనిపించింది. బ్రైట్నెస్ చాలా బాగుంది దీంట్లో అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బేస్ కూడా మంచిగా అనిపిస్తుంది మూవీస్ చూసేటప్పుడు అండ్ ఆల్. అండ్ యూఐ కూడా 5 కాబట్టి చాలా స్మూత్గా ఉంది. సో ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ టీవీలో అయితే అనిపించింది. ఫ్రెండ్స్ ఫైనల్గా కన్క్లూజన్కి వెళ్తే ఇవన్నీ టీవీస్లో మేమేం టీవీ తీసుకోవాలంటే సింపుల్, మీ బడ్జెట్ తక్కువ ఉంది, అండర్ 7,000 మాకు ఒక బెస్ట్ టీవీ కావాలి, బెస్ట్ ఫీచర్స్తోని, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అంటే మాత్రం మీరు VWకి అయితే వెళ్ళొచ్చు. అండ్ మీరు 10,000 అబో వెళ్తే 10,000 అబోలో మనకు 3 టీవీస్ అయితే ఉన్నాయి. TCL ఒకటి, హైసెన్స్ ఒకటి, ఫైర్ టీవీ ఒకటి. సో మీకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలి, ఫుల్ హెచ్డి పిక్చర్ క్వాలిటీ కావాలి, బెస్ట్ ఆడియో క్వాలిటీ కావాలి విత్ ఆండ్రాయిడ్ OS అంటే మాత్రం మీరు TCLకి అయితే వెళ్ళొచ్చు. అండ్ TCL అప్పుడప్పుడు మనకు అండర్ 10,000 కూడా వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది. కాకపోతే దీంట్లో 2 మైనస్లు అయితే ఉన్నాయి. ఒకటి మనకు బ్లూటూత్ రిమోట్ ఇవ్వట్లేదు, అది మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాలి. అడిషనల్గా దానికి 800,000 రూపీస్ వరకు అవుతుంది. అండ్ మనకు దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే లేదు. సో ఈ 2 మైనస్లు అయితే ఉన్నాయి. ఈ 2 మైనస్లు ఉన్నా ఓకే నడుస్తుంది. మాకు పిక్చర్ క్వాలిటీ ఫుల్ హెచ్డి కావాలి, ఫుల్ హెచ్డి మెయిన్ అంటే మాత్రం మీరు TCLకి అయితే వెళ్ళొచ్చు. TCL బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మాకు బ్లూటూత్ రిమోట్ కావాలి అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా కావాలి అంటే మాత్రం 2 అయితే ఉన్నాయి. రెడ్మీ ఫైర్ టీవీ ఉంది, హైసెన్స్ కూడా ఉంది. రెండిటి ప్రైజెస్ సేమ్ ఉన్నాయి అనుకోండి, దగ్గర ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫైర్ టీవీకి అండి, రెడ్మీ ఫైర్ టీవీకి. ఇది ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది. మనకు పిక్చర్ క్వాలిటీ కానీ, స్పీకర్ క్వాలిటీ కానీ అండ్ ఇంకా దీంట్లో UI కూడా 5OS చాలా స్మూత్గా ఉంటుంది. అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ పేరెంట్స్ కూడా ఇది ఈజీ టు యూజ్ అనేది ఉంటుంది. మనకు డిష్ టీవీ పెట్టినప్పుడు ఛానల్స్ కానీ అది కానీ ఇది కానీ కొంచెం బాగా అనిపిస్తుంది ఫైర్ టీవీ. ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, హైసెన్స్కి అండ్ ఇంకా రెడ్మీ ఫైర్ టీవీకి ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 1,500-2,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడప్పుడు ఫైర్ టీవీ ప్రైస్ ఎక్కువనైతే ఉంటుంది. అట్లాంటి టైంలో మీరు హైసెన్స్ కూడా తీసుకోవచ్చు. హైసెన్స్ కూడా మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ ఓకే అండ్ గూగుల్ OSతోనే వస్తుంది. UI కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 10,000 అబోలో మీ ప్రిఫరెన్స్ బట్టి చూస్ చేసుకోండి అండ్ మీకు UI ఏది నచ్చుతుంది అండ్ ఇంకా ప్రైసింగ్ కూడా చూసుకోండి. మూడిట్లో మీరు ఏ టీవీ తీసుకున్నా కూడా 10,000 అబోలో TCL తీసుకున్నా, హైసెన్స్ తీసుకున్నా, రెడ్మీ ఫైర్ టీవీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీకు డబ్బులు అయితే లాస్ కావు. 3 కూడా వాటి డిపార్ట్మెంట్స్లో బాగానే ఉన్నాయి. సో క్లియర్గా ప్లస్లు మైనస్లు చూసుకోండి అండ్ వీటికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూస్ కూడా ఉంటాయి మన ఛానల్లో, మీద ఐకార్డ్స్లో ఇస్తాం. వాటిని కూడా చెక్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు. అండ్ ఈ టీవీ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి యూజ్ చేసి పర్చేజ్ చేయండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే అవుతుంది, కొంచెం అఫిలియేట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా ఇట్లాంటి టీవీస్, ఇట్లాంటి ప్రోడక్ట్స్ కొని బ్రాండ్స్ మీద డిపెండ్ కాకుండా కొని రివ్యూ చేయడంలో అది సపోర్ట్ లానైతే ఉంటుంది. సో మీరు ఏ వీడియో చూసినా కూడా ఏమైనా ప్రోడక్ట్స్ కొనేది ఉంటే మాత్రం మన అఫిలియేట్ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.